ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజు పొటాటో పాలకూర ఫ్రై చేయబోతున్నా. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పొడవుగా కట్ చేసిన ఆనియన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పాలకూర తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి ఇవన్నీ ఫ్రై అవ్వాయి. ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూరని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పాలకూరలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి పాలకూర అంతా ఫ్రై అయింది. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పొటాటో ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కర్రీని అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. ఓకే, చూడండి పాలకూర పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పొటాటో పాలకూర ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, పొటాటో పాలకూర ఫ్రై రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.